కాశీకి పోయినట్లయితే వ్యక్తికి ఏమవుతుందో ప్రౌఢకవి మల్లనార్యుడు తన రుక్మాంగద చరిత్రంలోని ఈ పద్యములో ఇలా తెలియజేస్తున్నాడు. దేవేంద్ర భోగంబును ఏవగింపడు కదా కాశీలోపలన్ పోవన్ గలిగిన అతండు, ధననాయకత్వంబును త్రస్తరింపడు కదా కాశీలోపలన్ పోవన్ గలిగిన అతండు, గంధర్వ సౌఖ్యంబు కాకుసేయండు కదా కాశీలోపలన్ పోవన్ గలిగిన అతండు, నాకలోక సుఖంబును ఓకిలింపడు కదా కాశీలోపలన్ పోవన్ గలిగిన అతండు, గరుడకేచర యక్ష రాక్షస భుజంగ సిద్ధ విద్యాధర ఉల్లసత్ శ్రీ విభూతిన్ తొత్తువలెన్ చూడడు ఒకనాడు దూరముననే కాశీలోపలన్ పోవంగన్ కలిగిన అతండు. ఏ వ్యక్తి అయినా కాశీకి వెళ్ళినట్లయితే, ఆ కాశీని చూసినట్లయితే స్వర్గ భోగాలను చూసి కూడా అసహించుకోడు. ఎందుకంటే తాను అంతకంటే గొప్ప విభూతిని కాశీని చూసి ఉన్నాడు కాబట్టి. తనకంటే ఎదుటివాడు ఉన్నతంగా ఉంటే మానసిక దౌర్బల్యాన్ని అనుసరించి జుగుప్స కలుగుతుంది. కాశీకి వెళ్ళినవాడు జీవుడు శుద్ధుడు అవుతాడు, విశిష్టుడు అవుతాడు. అందుకని ఇంద్రభోగాల్ని చూసి ఏవగించుకోడు. కుబేరుని లాంటి ధనవంతుల సంపదను కూడా దొంగిలించాలని అనుకొనడు. గంధర్వ సౌఖ్యాన్ని కూడా లెక్క చేయడు. స్వర్గలోక సుఖాల్ని చూసి వాంతి చేసుకోడు. ఒకనాటికి కూడా గరుడ కేచరాదుల మహాసంపదల వైభవానికి తాను సేవకుడు కాడు. అతని మనసు నిశ్చలంగా ఉంటుంది.